ఎడారిలో సెలయర్లు మార్చి 30వ తారీఖు. ఇదిగో అగ్ని రాజుపెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వర్లారా, మీ అగ్నిజ్వాలల్లో నడువుడి, రాజబెట్టిన అగ్ని కొరువుల్లో నడువుడి. నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది. మీరు వేదన గలవారై పండుకొనిదురు. యెషయా 50:11. చీకటిలో నడుస్తూ వెలుగులోకి తమకై తామే రావాలని ప్రయత్నించే వ్యక్తులకి ఎంత గంభీరమైన హెచ్చరిక! అగ్నిని రాజబెట్టి కొరువులను తమ చుట్టూ పెట్టుకున్నట్టుగా వీళ్ల గురించి వర్ణించబడింది. దీని అర్థం ఏమిటి? తమ చుట్టూ చీకటి ఉన్నప్పుడు దేవుని ఆశ్రయించకుండా తమకై తాము ఏదో మార్గాన్ని వెతుకులాడుతున్నారనే కదా దీని భావం. దేవుడి సహాయాన్ని తోసిపుచ్చి మనకి మనమే సహాయం చేసుకోవడమే ఈ వాక్యంలోని అర్థం. ప్రకృతి సంబంధమైన కాంతిని వెతుకుతాము, స్నేహితుల సలహాలను అనుసరిస్తుంటాము, మన తర్క జ్ఞానం మీద అదంత అభిప్రాయాలను ఏర్పరచుకుంటాము. ఇబ్బందుల నుండి తప్పించుకోవడానికి ఏ దారి కనిపిస్తే ఆ దారిలో పరిగెడదామని చూస్తుంటాము. అది దేవుడికి ఇష్టమైన మార్గమా కాదా అని చూడం. ఇవన్నీ మనం సొంతగా రాజబెట్టుకున్న అగ్నిజ్వాలలు, మనల్ని నీటి గుంటల్లోకి నడిపించే గుడ్డి దీపాలు. ఈ కొరువుల వెలుగు సాయంతో నడవదలుచుకుంటే దేవుడేమీ అడ్డు పెట్టడు. అయితే దాని ఫలితం దుఃఖమే. ప్రియులరా, దేవుడు నిర్దేశించిన సమయంలో, నిర్దేశించిన విధానంలో తప్ప చీకట్లో నుండి బయటపడడానికి పెనుగులాడవద్దు. కష్టకాలాలకు ఓ ప్రయోజనం ఉంది. మన జీవితాలకి అత్యవసరమైన గుణపాఠాలు నేర్చుకోవడానికి అవి సంభవిస్తూ ఉంటాయి. కలగవలసిన దానికంటే ముందుగా విడుదల కలిగితే దేవుడు మన పట్ల సిద్ధం చేసిన కృపా పథకాలు వీగిపోయే ప్రమాదం ఉంది. మన పని కేవలం పరిస్థితిని ఆయన చేతుల్లో పెట్టి ఊరుకోవడమే. ఆయన ప్రత్యక్షత మనతో ఉన్నంతకాలం చీకట్లోనే నిలిచి ఉండడానికి మనకు అభ్యంతరం ఎందుకుండాలి? గుర్తుంచుకోండి, ప్రభువు లేకుండా వెలుగులో నడవడం కంటే ప్రభువుతో చీకట్లో నడవడమే మేలు. దేవుని అంచనాలతోనూ ఆయన చిత్తంతోనూ చెలగాటం ఆడవద్దు. ఆయన చేస్తున్న పనిలో మనం వేలు పెడితే ఆ పని అంతా పాడైపోతుంది. గడియారం ముళ్ళను మనం ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవచ్చు, కానీ కాలం మాత్రం తిరగదు కదా. దేవుని చిత్తం వెల్లడయ్యే విధానం త్వరగా జరిగిపోవాలని మనం కల్పించుకుంటే మొత్తంగా మూలన పడుతుంది. గులాబీ మొగ్గను చేతులతో తెరవచ్చు, కానీ పువ్వు వికసించదు, వాడిపోతుంది. అంతా దేవునికి వదలండి. చేతులు ముడుచుకొని కూర్చోండి. ప్రభువా, నీ చిత్తమే సిద్ధించునుగాక, నాదేమీ లేదు. ఆయన మార్గం చల్లని నీడలు పరుచుకున్నాయి. ఆగి విశ్రమిద్దామంటే ప్రభువు సాగమన్నాడు. ముందుకు సాగి అర్థం కాక ఆగి వెనక్కి చూశాను. గండశిల దొర్లిపడింది ఆగాలనుకున్న చోట. ఉత్సాహం ఉరకలేసి సాగుతుంటే ఆగమన్నాడు. జాగులేక సమ్మతించి ఆగిపోయాను. సాగవలసిన బాటలో పగబట్టి బుసలు కొడుతున్న కోడిత్రాచు. దైవాజ్ఞకి కారణాలు అడగనికి నా దారి, నా గమ్యం నావి కావిక. క్షేమపు దారుల్లో నడిపించే మార్గదర్శి దేవుడైనప్పుడు నాకేమీ భయమిక. కనుక నీ మార్గం అంతటినీ దేవుని హస్తాలకు వదిలి ఆయన అదుపాజ్ఞల్లో నడిచి ఆయన చిత్తంలో వర్ధిల్లే కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.